జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేటికి మనమ్మ ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేసి 28 రోజులు సంపూర్ణంగా పూర్తి చేసుకుని 29 రోజులోకి మనందరినీ అమ్మ అడుగు పెట్టించింది. ఈ 28 రోజులు కూడా అమ్మ ఎంతో కొంత మనకి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక శక్తిని అమ్మ అందించింది. ఇది కాదనలేనటువంటి సత్యం. నిజంగా తిరుప్పావై వినాలన్నా చెప్పాలన్నా ఎంతో కొంత అదృష్టం ఉండి తీరాల్సిందే. ఎందువల్లంటే ఈ తిరుప్పావై కూడా వేద ప్రమాణాన్ని అనుసరించి వెళ్ళేది కాబట్టి ఇది ఒక దివ్యమైన ప్రబంధం అనే చెప్పుకోవాలి. ఈ తిరుప్పావైని అమ్మ 28 రోజులు కూడా చక్కటి జ్ఞానాన్ని మనకి అందించి ఈరోజు 29వ రోజులోకి మనని అమ్మ అడుగు పెట్టిస్తోంది. తిరుప్పావై ఏదైతే ఉందో ఇది ఒక దివ్యమైన ప్రబంధం. ఇది వేదాన్ని అనుసరించి మాత్రమే వెళుతోంది. అమ్మ ఎక్కడివి లేనివి సృష్టించట్లా, తాను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది మన అమ్మ ఆండాళ్ళ తల్లి. అందుకనే మనం తిరుప్పావై వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా వింటాం. కనీసం భాష కాని భాష అయినప్పటికీ కూడా వినటానికి పరిమితం చేసుకున్నా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ తిరుప్పావై. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో తిరుప్పావైని గానం చేస్తున్నా విన్నా పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈరోజు అమ్మ 29వ పాసనంలో ఎంత చక్కగా చెబుతోందంటే ఏదైనా సరే ఇక్కడ ఈ 29వ పాసనం యొక్క ప్రత్యేకతని మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఫలపరిశుద్ధిని తెలియజేస్తుంది. నిన్న ఉపాయ పరిశుద్ధిని తెలియజేస్తే ఇక్కడ ఫలపరిశుద్ధిని తెలియజేస్తుంది. ఈ పాసురం చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నదనమాట. ఇంకా చివరి పాసురంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా రేపటి వచ్చేది ఫలశ్రుతి, అంతే అయిపోయింది. ఇవాళది చాలా చక్కగా, ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఇవాళ మనం చెప్పబడుతుంది అనమాట. రేపటి పాసురం ఫలశ్రుతి పాసురం, ఇవాళ ఫలశుద్ధి పాసురం అనమాట. ఉపాయ ఉపేయములు బాహ్యాంతరార్థాలు ఒకటైన పాసురం ఈ 29వ పాసురం. భగవానుడే ఉపాయంగా ఎంచుకున్న వారికి తామాచరించిన సత్కర్మ గాని జ్ఞానం గాని భక్తి గాని ఉపాయమును తలపింపవు, రుచి వాసన కూడా ఉండదు. ఎందుకంటే సర్వం భగవానుడే, మనసులో ఆయన తప్ప ఇంకోటి ఏమీ లేదు. జాస ఆయనే మనసులో ఉన్నప్పుడు ఇంకోటి ఎందుకండి మనకి? భగవానుడే ఉపాయం, మనకి ఎంతకన్నా లేదు. అది కాకుండా ఇంకా మనసులో మనకి ఏదన్నా ఉన్నది అంటే అది అపవిత్ర భావమే. అంతా సర్వాంతర్యామి ఆయనే అనుకున్నప్పుడు ఇంకో భావన ఏంటి? ఈ రోజుల్లో పనులు అవ్వకపోతే దేవుళ్ళని మార్చేస్తున్నారు. అది విధానం సరైనది కాదు.
అందుకునే అదే అపవిత్ర భావన అని చెప్తోంది అమ్మ. ఎంత చక్కగా అమ్మ ఈ పాసురంలో చెప్తోందో, ప్రతి దానికి కూడా నిగూఢార్థం అనేది ఈ తిరుప్పావై పాసురాల్లో మనకు కనిపిస్తుంది. స్వామి తప్ప మిగతా ఏదైనా సరే అది అపవిత్ర భావనే. అందుకునే నిన్న ఉపాయ పరిశుద్ధి భావన చెప్తూ ఇవాళ ఫల పరిశుద్ధి భావన అమ్మ చక్కగా చెప్తోంది. మేము ఏదో చేస్తున్నామని మేమంతా మేము ఆనందపడిపోకూడదు. నీ ప్రీతికే చేస్తున్నాం, మా ప్రీతికి చేస్తున్నామని మేము ఆనందపడిపోకూడదు. నీ ప్రీతికి చేస్తున్నామనే అనుకోవాలి. మా ఆనందం కోసమా? నువ్వు ఆనందపడితే చూసి ఆనందం పట్టడం కోసం, మా ఆనందం కోసం ఎందుకు స్వామి చేయటం? మా ఆనందం కోసం కాదు చేసేది. నువ్వు ఆనందపడితే మేము ఆనందపడతాం. నీ ఆనందమే మా ఆనందంగా ఉండాలి. మాకు ప్రత్యేకమైన ఆనందాలు ఏమీ ఉండకూడదు. నీ ఆనందం నువ్వు మేమేమి చేస్తే ఆనందపడతావో అదే మా ఆనందం, అంతకన్నా మాకు ఆనందం లేదు. ఎంత స్పష్టంగా చెప్తోందా అమ్మ. ఇది ఫల పరిశుద్ధి అంటారు. చూసారు ఎంత చక్కగా చెప్తోందో. ఆయన తప్ప మరొకటి లేదు ఉపాయ పరిశుద్ధి. నిన్నటి దాంట్లో ఆయనే మాకు. ఇక్కడ ఏం చెప్తోంది? నీ ఆనందమే మా ఆనందం, మాకంటూ ఆనందం అనేది లేదు. ఏ ఆనందాలు మాకు లేవు. నువ్వు ఆనందపడితే మాకు ఆనందం, అంతే. ఒక టీవీ చూడటం కానీ ఒక సెల్ చూడటం కానీ మాకు అలాంటి ఆనందాలు ఏం కాదు. నువ్వు ఆనందం వ్యక్తం చేసావు అనుకోనయ్యా మేము చేసిన దానికి, అదే మాకు ఆనందం. ఇంకా అంతకన్నా ఆనందం ఏం లేదు. దీన్ని అమ్మ ఈరోజు ఫల పరిశుద్ధితో చక్కగా చెప్పబడుతోంది. అంటే వెనుకటి పాసురం మనకు ఉపాయ పరిశుద్ధి అయితే ఇది ఫల పరిశుద్ధి. గుర్తుపెట్టుకోవాలి. 28వ పాసురం ఉపాయ పరిశుద్ధి, 29వ పాసురం ఫల పరిశుద్ధిగా మన గోపికలు, మన ఆండాళ్ళ తల్లి కూడా చక్కగా ఆవిష్కరించారనమాట. ఎంత చక్కగా చెప్తున్నారంటే భగవానుణ్ణి ఆశ్రయించిన వాడికి వేరే ఉపాయాలు ఏమీ అక్కర్లా, ఆయన్ని పట్టుకుంటే చాలు. ఈ భగవంతుణ్ణి సక్రమమైన మనస్సుతో మనం పట్టుకోగలిగితే ఆయన ఖచ్చితంగా మనం పట్టుకుంటాడు. ఈ సత్సాంప్రదాయాన్ని మన ఆండాళ్ళ తల్లి మనందరికీ తెలియజేస్తోంది. ఈనాడు వగైరా 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 దేవుళ్ళు వచ్చేసి మార్చేసుకుంటూ పోతున్నారు తప్పించి, ఆండాళ్ళ తల్లి వేదం ఏదైతే చెప్పిందో, వేద ప్రమాణం ఏదైతే ఉందో అదే చాలా స్పష్టంగా తిరుప్పావైలో మనకి చెప్పుకుంటూ వస్తోంది. 28 రోజు చలిలో పడుతూ తిరుగుతూ భగవంతుడు ప్రేమ కోసం వస్తే, అంటే భగవానుడు ప్రేమను పట్టుకోవాలంటే నిద్ర అన్ని మానాల్సిందే. నాకు నిద్ర కావాలండి, నేను లేవలేనండి, ఇవి కాదు అమ్మ చెప్తోంది. భగవాన్ని పొందాలంటే ఇందాక అదే చెప్తోంది. మా ఆనందం మా ఆనందం కాదు, నీ ఆనందమే మా ఆనందం. ఇక్కడ అదే చెప్తోంది. నేను కాక గంటసేపు పడుకుంటాను, లేవలేనండి, 5 అయినా సరే లేవలేనండి నేను అంటే అది నీ ఆనందం అనమాట. నీ ఆనందం కాదు, ఆయన ఆనందమే నీ ఆనందం. అలా అనుకున్న రోజున భగవంతుడు మనకి అన్నీ తీరుకొస్తాడు, అన్నీ చేస్తాడు, అన్ని పనులు అవుతాయి. ఇక్కడ అంతా చక్కగా చెప్తున్నారనమాట. అయితే వీళ్ళందరూ కూడా స్వామి దగ్గర పర అనే వాయిద్యం ఉంది, అది అద్భుతమైన వాయిద్యం. దాన్ని పట్టుకోవడం కోసం అన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు, కానీ అదొక్కటే ఆపారు స్వామివారు. వీళ్ళు దాని గురించి నిన్నంతా కూడా స్వామివారిని పొగటం జరిగింది. గోవిందా అనగానే ఆయన మురిచిపోయాడు. 27, 28 పాసురాలు. ఇవాళ పాసురంలో కూడా అమ్మ గోవిందా అనే పిలుస్తుంది. ఆయనకి ఆనందం కలిగజేసేది మనకి ఆనందం కదండి. ఆయనకి ఆనందం లేని పదాలు మనం ఎందుకు ఉపయోగించే ఉపయోగం ఏంటి? అంత చక్కగా అమ్మ ఆ పదాన్ని ఉపయోగించి, గోవిందా అనే పదాన్ని ఉపయోగించి చక్కగా చెప్పడం జరిగింది. ఇవాళ అమ్మ చక్కగా గానం చేస్తూ స్వామికి ఎంత ఆనందాన్ని కలగజేసిందంటే, నేనంతా కూడా స్వామివారికి అమ్మవారికి కూడా మధ్యలో ఒక సంభాషణలు జరిగినాయి. స్వామి ఒక మాట్లాడటం, అమ్మ ఒకటి మాట్లాడటం, స్వామి ఒకటి మాట్లాడటం, అమ్మ ఒకటి మాట్లాడటం. ఇవాళ అమ్మే చాలా చక్కగా చెప్తూ స్వామివారు 2-3 మాటలు మాట్లాడతారు. ఎందుకు వచ్చాము ఏంటనేది చాలా స్పష్టంగా చెప్తూ, ఆ పరావాద్యము స్వామివారు ఇవ్వటానికి తలపడితే దానికి అమ్మ ఏం చెప్పింది అనేది ఇవాళ మనకు తెలుస్తుందంటే, అలాగా ఈ ఫలసిద్ధికి సంబంధించినటువంటి పరిశుద్ధికి సంబంధించినటువంటి పాసురాన్ని అమ్మ ఒక 8 లైన్లో ఎంత చక్కగా చెప్పిందంటే, సిత్తుం సిరుకాలే వందు ఉన్నైచ్చే విత్తువున్ పొత్తామరై ఎడియే పోற்றும் పోరల్ కేళాయ్ பெத்தம் மேயாய் துண்ணும் குலத்தின் பிறந்து நீ குத்தேவல் எங்கள் கொள்ளாமல் போகாது எத்தைப்பறை கொள்வானன்று காண் கோவிந்தா எத்தைப்பறை கொள்வானன்று காண் கோவிந்தா எத்துக்கும் 7 பிரிவிக்கும் உந்தோண்டு உத்தேமே யாவோம்
ఉనక్కేయాం అచ్చేయం ఓం మత్తన్నం కామంగళ్ మాత్తేలూరెంబావాయ్. తెలవారమున్నే వచ్చి నిన్ను సేవించి నీ సుందర పదార విందముల ప్రస్తుతి చేయుటకు ప్రయోజనము వినుము వినుము గోవింద. మహాకులమునవతరించి మన్ననులందిన నీవు మేము చేయు కైంకర్యములు వలదనుట తగదు తగదు. నీవిచ్చే పరవాద్యము మాకెందుకు గోవింద. 7 జన్మలకు ఎప్పటికీ నీతోనే వీడని బంధము కావలే. నీ సేవలు తరింపవలే చిల్లర కోర్కెల కెల్ల చెల్లు చీటి వ్రాయించుము. జగతికే మంగళము జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. తెల్లవారక ముందే వచ్చి నిన్ను సేవించి ఎక్కడి నుంచో అలా చలిలో పడి వచ్చాం స్వామి. ఎందుకు వచ్చాం అనుకుంటున్నాం స్వామి? మేము దేని గురించి ఆశించి వచ్చాం అనుకుంటున్నాం? తెల్లవారక ముందే మేము వచ్చి నిన్ను సేవించి నీ పాదార విందాలకు మేం మంగళం పాడటానికి, మంగళం పాడుటకు ప్రయోజనాన్ని మేము చెప్తున్నాం. వినవయ్యా, మేము ఎక్కడి నుంచో తెల్లవారు వచ్చాం. ఎందుకు వచ్చాం? నీకు మంగళం చెప్పడానికి వచ్చాం. వేరే ఇతరత్రా మా మనసులో ఏమీ లేదు. పొరపాటుగా మేము ఏదైనా ఆశించి వచ్చామనుకుంటున్నావేమో. మా అంతరంగంలో నువ్వు అలా ఉండిపోయావు. మా కులంలో పుట్టావు. మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తున్నావు. గోవిందా, నేడు నీ నుండి పరావాద్యమును తీసుకుపోటుకు వచ్చిన వారం అనుకోకు. మేము వచ్చింది పరావాద్యం కోసం కాదయ్యా, నీ గురించే వచ్చాం. ఎప్పటికీ 7 జన్మలకి నీతో విడరాని బంధము సంబంధము మాకుండాలి. నీకే సేవలు చేయవారం కావాలి. ఈ చేతులతో, ఈ మనస్సుతో నీకే మేము సేవలు చేయాలి. ఇంకెవరికీ చేయకూడదయ్యా. అది మాకు కావాల్సింది. మేమేదో ఆశించి వచ్చామని పొరపాటుగా అనుకుంటున్నామేమో స్వామి. మేమేమీ కాదు, అదేమీ కాదు. మేము వచ్చింది ఇదే. మాకు తదితర వాంఛలు ఏమీ లేవయ్యా. మేమింత చలిలో పడి వచ్చామంటే చలిని కూడా లెక్క చేయకుండా వచ్చాం. అంటే నీ ప్రేమ మా మీది ఎలా ఉందో ఒక్కసారి చూడవయ్యా. ఎంత చలిలో ఇంతమంది చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వచ్చారు? నీ ప్రేమ పొందడం కోసం వచ్చారు. నీ ప్రేమ ముందు ఇవన్నీ కూడా మాకు ఏమనిపించలా. ఈ ధనుర్మాసంలో ఎంత చలి ఉన్నప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయాం. ఎందువలన? నీ ప్రేమ పొందడం కోసం. భగవద్విషయమున రుచి కలిగి త్వరలో ఎట్లయినా నిన్ను పొందాలని మేము తెల్లవారక ముందే వచ్చేసాం. ఎందువలన? తెల్లవారక ముందే ఎందుకు వచ్చాం? మళ్ళీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావయ్యా, మాకు తెలుసు. పొద్దుటే తెల్లవారకుండా వచ్చేసాం. తెల్లవారిందనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో మామూలుగానే నువ్వు దొరకవు. సర్వాంతర్యామివి, నువ్వు ఎక్కడుంటావో మాకేం తెలుసయ్యా. మళ్ళీ నువ్వు దొరకవేమో అని చెప్పి మా గోపికలందరూ కూడా మాట్లాడుకుంటూ బయలుదేరిపోయాం. చిత్తం సిరికాలే వచ్చి శ్రీకృష్ణుని మేము కలుస్తున్నాం. చూసో, నిన్ను కలవటానికి గల ప్రధాన కారణమై ఆయన పాదార విందాలను ఈ రోజున అమ్మ చాలా చక్కగా స్తుతిస్తోందనమాట. గోపికలకు బంగారం వలె, తామర పువ్వులే ఎలా పోతే గోపికలు ఉన్నారో అంతకంటే చాలా గొప్పటి పాదపద్మాలు కలిగినటువంటి పాదపద్మాలు నీవి. గోవిందుడు అంటేనే మురిసిపోతున్నావు. అక్కడ ఎంత చక్కగా చెప్పిందంటే, నారాయణన్ అనే పదాన్ని ఉపయోగిస్తే స్వామివారి కొద్దిగా ఎక్కడో మొహం తిప్పు కూర్చున్నారు. ఆ పదాన్ని పక్కన పెట్టి అమ్మ తెలివింది కాబట్టి నారాయణన్ అనే పదాన్ని పక్కన పెట్టి గోవిందుడు అన్నారు. గోవిందుడు అంటే ఏంటంటే గాహ విందతి గోవింద అని చక్కగా మన సంస్కృత భాష మనకు చెప్తోంది. ఇక్కడ గాహ వింద గోవింద, విందతి గోవింద అంటే గోవులను పొందినవాడే గోవిందుడు. గోవిందుడికి ఆనందాన్ని కలగజేసేవాడే, గోవులకు ఆనందాన్ని కలగజేసేవాడే గోవిందుడు. ఇలా అనేక రకాలుగా మనం అన్వయాలు చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే, గాహ అంటే ఒక గోవునే కాదు,
10 రకాల అర్థాలు మనకి చెప్పబడుతున్నాయి సంస్కృతంలో. గాహ అంటే 10 అర్థాలు ఏంటంటే స్వర్ణము, గాహ అంటే స్వర్ణము, గాహ అంటే బాణము, గాహ అంటే గోవిందు గోవు, గాహ అంటే వాక్కు, గాహ అంటే దిక్కు, గాహ అంటే వజ్రము, గాహ అంటే నేత్రము, గాహ అంటే కిరణము, గాహ అంటే జలము, గాహ అంటే భూమి. ఇన్ని అర్థాలలో గోవిందునికి సర్వాంతర్యామి ఇందులో లేనిది ఏంటంటే అన్నీ ఉన్నాయి కదా. అందుకునే గోవిందుడు అంటేనే ఆయన ఆనందపడిపోతాడు. శ్రీకృష్ణుడు పరధ్యానంగా ఉండడం వల్ల గోపికలు చూసి మేము ఎందుకు వచ్చామో వినవయ్యా కృష్ణ, నువ్వు అలా పరధ్యానంగా ఉంటే ఎలాగా, ఎంత చలిలో పడి వచ్చావు, నీ గురించి నీ ప్రేమ పొందడం కోసం నువ్వు అలా మొహం తిప్పుకుంటే ఎలాగా అంటూ ఆ వినడం మా కార్యం చేయడం కాదు. మేము మంగళం పాడింది మా కొరకు కాదయ్యా, నీ కొరకు మేము ఏదో పాడుతున్నాం అనుకుంటున్నావా, అల్లరి చిల్లర పాటలు కావు అవి. అవి పాడిన పాట నీ గురించి అయ్యా స్వామి, నీ పాద పద్మాల గురించి, నీ ప్రేమ పొందడం గురించి మేము పాడుకుంటున్నామయ్యా. అది నీ ఆనందమే మా ఆనందం కదయ్యా, మా ఆనందం కాదయ్యా, మా ఆనందం గురించి మేము పాడుకోవట్లా. నీకు ఆనందం కలిగితే అది మాకు ఆనందం. నారాయణన్ అంటే నీకు ఆనందం కలగలా, మరి గోవిందానంగానే నీకు ఆనందం కలిగింది కాబట్టి ఆ పదాన్నే పట్టుకుంటాం. మేము ఏం చేస్తామయ్యా, మాకు ఏమీ తెలియని గొప్ప బాలికలం మేము. మీరు కూడా స్వామి మా గోపకులంలో జన్మించి ఎంత శ్రమ పడ్డారు మీరు స్వామి. నువ్వు మా కులంలో జన్మించడం మా అదృష్టం కాదా స్వామి, నీవే కదా ఫలము మాత్రము మాకు. ఎంత చక్కగా నువ్వు మా కులంలో సంభవించావు స్వామి, మా అదృష్టమే కదా అది. నీ సన్నిధిలో ఉండి నీకే అంతరంగ కైంకర్యములు చేయనట్లు మమ్మల్ని నియమించుకో స్వామి. నీకు తులసిమాల వేయటం, ప్రసాద పాత్ర తెచ్చుట, హారతి ఇచ్చుట, ఉత్తరయన్ అందించుట, చామరం వేయుట, తాంబూలం అందించుట, పాదములను ఉత్తడము, మంచి తీర్థములను అందించడం, వెలుపలికేగి ఇంటికి వచ్చినప్పుడు పాదములు కడిగి తుడుచడం, అమ్మగారికి కబురందించడం, మున్నకు అంతరంగ కైంకర్యంలో మమ్మల్ని నియమించుకో స్వామి. మేము ఎందుకు వచ్చాం, నీ ప్రేమ, నువ్వు ఆనందంగా ఉండాలంటే నీకు ఈ పనులు చేస్తే నువ్వు ఆనందపడతావు, ఆ ఆనందమే మా ఆనందం. మీకు ఈ పనులు చేయడం వల్ల నీకు ఆనందం కదా, నీకు ఉత్తరయం అందించాం నువ్వు ఆనందపడతావు కదా, నీకు తులసిమాల వేస్తావు నువ్వు ఆనందపడతావు కదా, ప్రసాద పాత్ర తీసుకొస్తావు నువ్వు ఆనందపడతావు కదా, నీకు ఆరతి ఇస్తావు నువ్వు ఆనందపడతావు కదా. అదే మాకు ఆనందం, మాకంటూ ఆనందాలు ఏవి లేవు స్వామి, నువ్వే మాకు దిక్కు. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ, అంతకన్నా మాకేమీ తెలీదు. అందుకునే కైంకర్యంలో మమ్మల్ని వినియోగించుకో స్వామి, అవే మాకు చతుర్విధ పురుషార్థాలు. ఎంత చక్కగా చెప్పిందో చూడు స్వామి. ఆయన ఏం చెప్పారు, మీకు పురుషార్థాలు తెలుసు ఇవన్నీ చెప్తే అమ్మ ఈ 29వ ఫలపరిశుద్ధి పాసురంలో అమ్మ ఎంత చక్కగా చెప్పేసింది. పురుషార్థాలనేవి మాకేమీ లేవు, మా కోరికలు ఏమీ లేవు, నాకున్నది నీ సేవ చేయటం. నువ్వు మమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటావు అలా ఉపయోగించుకో స్వామి, నీ ఆనందమే మా ఆనందం అని చక్కగా స్పష్టంగా అమ్మ చెప్పేసింది. చెప్పేస్తూ అంతటితో ఊరుకుందా. శ్రీకృష్ణుడు వెంటనే ఇవన్నీ విన్న తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, అట్లే అలాగే అమ్మా, నా కైంకర్యంలో మిమ్మల్ని నియమిస్తాను, చాలా సరేనా, సరే కానీ మీరు ఆయన ముడిచిపోతున్నాడు, ఇవన్నీ చేసేస్తామనగానే ఆయన ముడిచిపోతున్నారు. సరే మీరు నిన్నటి నుంచి అంటే వీళ్ళు పరావాయిద్యం అని అడిగారు, ఇప్పుడు ఆయన ఇవన్నీ చేస్తానన్న తర్వాత స్వామివారు కూడా ఆనందం కలిగి, ఏమయ్యా నిన్న మీరు ఏదో అడిగారు, మధ్యలో మాటల్లో నేను అడ్డుపడ్డాను, పరావాయిద్యం అని అడిగారు, మీరు ఎన్నోసార్లు ఇమ్మని కోరిన పరావాయిద్యాన్ని ఇవ్వమంటారా అని స్వామి ఇప్పుడు చమత్కారంగా అడిగాడు. అప్పుడు వెంటనే మన అమ్మ తెలివి తక్కువదా, స్వామి దగ్గరికి వెళ్ళగలిగి స్వామి పాదాలను ముట్టుకోగలిగిందంటే అమ్మ ఎంత మంచి స్పర్శ కలిగినది. ఈనాడు నీవిచ్చే పరని తీసుకోవడానికి మేము రాలేదయ్యా గోవిందా, కృష్ణానల్లా గోవిందా. స్వామి ఆనందానికి ఏదైతే ఉందో అదే కదా కావాల్సింది వాళ్ళకి. గోవిందా నువ్వేదో ఈ పరావాయిద్యం ఇస్తానంటే మేము తీసుకోవడానికి రాలా, నిజమే మేము పరావాయిద్యం అడిగాము, అది ఎవరి కోసం అడిగాం, మా కోసం కాదయ్యా గోవిందా, ఊరివారి కోసం వ్రతం చేయడానికి పరావాయిద్యం కావాలి, అది ఉంటే గాని మనకి పని జరగదు, అందువల్ల
అడిగాను, మాకెందుకయ్యా గోవిందా, నువ్వే ఉన్నావు, నువ్వు ఉన్నప్పుడు మాకెందుకయ్యా అవన్నీ పరావాయిద్యాలు, మాకెందుకు? నీ సేవ చేసుకుంటే నువ్వు ఆనందపడితే మేము ఆనందపడతాం, మాకెందుకు పరావాయిద్యం? అయితే అడిగానన్నావు కాబట్టి మా ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతున్నారు, పాపం వ్రతం చేసుకుంటారు, వారి కోసం మాత్రమే మేము పరావాయిద్యం అడిగాం, ఇంకోటి ఏం అనుకోవద్దు నువ్వు. మా అంతరంగంలో ఏమయ్యా మళ్ళీ చెప్తున్నాం, నువ్వు పొరపాటుగా అనుకుంటావు మేము అడుగుతున్నాం పరావాయిద్యం అని. స్వామి, పరా అంటే మా దృష్టిలో పరమ పురుషార్థమే. ఎంత చక్కగా చెప్పిందో చూడండి అమ్మ. ఇక్కడ పరావైద్యం కావాలి స్వామిని తినేశారు కదా, 27 రోజుల్లో స్వామిని చంపేశారు. పరావైద్యం కావాలి. ఆ పరావైద్యం ఇంక ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఇస్తానా, ఏం కావాలి మీకు, ఇచ్చేస్తాను అన్నాడు స్వామి. అప్పుడు అమ్మ చెప్తోంది, స్వామి మా అంతరంగంలో అంటే అర్థం ఏంటో తెలుసా? పరమ పురుషార్థమే. పరమ పురుషార్థం అంటే ఏంటో తెలుసా? నీ కాళ్ళు పట్టుకోవటమే, ఇంకా అంతకన్నా మాకేం లేదు. నీ సేవ చేయటమే, నీ అంతరంగ కైంకర్యమే మా పరమ పురుషార్థం, అంతకన్నా మాకేమీ లేదు అనగానే అంటూనే అమ్మంటోంది, ఏమయ్యా ఇన్నాళ్ళు మేము పరావాయిద్యం అంటే ఒక వాయిద్యంగా చూసావు మమ్మల్ని. స్వామి నీకు తెలీదా? అంతమంది గోపికలు ఉన్నారు, నీకు తెలీదా? ఆడువారి మాటలకు అర్థాలు వేరు లేని తెలీదా స్వామి నీకు అనగానే స్వామి నవ్వనట్టుగా ముఖం నుంచి ఆనందం అలా వస్తుంది స్వామి వారికి. ఇప్పుడు మాకేం కావాలో స్పష్టంగా చెప్తున్నాం, విను స్వామి. ఇవేం వద్దు, నువ్వేవో పరావాయిద్యం మేము అడిగి నిజమే. పరావాయిద్యం అంటే పరమపురుషార్థం మా దృష్టిలో. మా వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఉండకుండా వ్రతం చేసుకుంటున్నాం అంటే పరావాయిద్యం అడిగి పట్టరామన్నారు కాబట్టి నీ ముందు ఆ మాట అన్నాం. మా అర్థాలు వేరయ్యా, మా అర్థాలు వేరు, మా ఊళ్ళో ఎవరి అర్థాలు వేరు, వాళ్ళకి వాయిద్యంలాగానే కనిపిస్తుంది, మాకు అలా కాదు. ఇక మాకేం కావాలో ఇప్పుడు స్పష్టంగా చెప్తాం, వినవయ్యా స్వామి. ఇప్పటికీ ఎప్పటికీ 7 జన్మలకి నీతోనే వేడన బంధుత్వం మాకు కలవాలి. నీకే మేము దాస్యం చేయాలి, నీవెక్కడుంటే మేము అక్కడ ఉండాలి. నువ్వు పర్వతమైతే ఆ పర్వతాన్ని సేవించే వాళ్ళం మేము అవ్వాలి. మేము నీ పాద సన్నిధిలోనే ఉండాలి. మా అమ్మ శ్రీ మహాలక్ష్మి నిన్ను ఎట్లు విడవకు ఉంటుందో మేము కూడా అలాగే ఉండాలి. మాకు అన్ని విధములకు బంధుత్వాలన్నీ కూడా నీవేనయ్యా, మాకంటూ ఇతర బంధుత్వాలు ఏం లేవు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో గోవిందా, నువ్వు రాముని అవతారంలో ఉన్నప్పుడు దశరథుని వలె నిన్ను విడువగానే మా ప్రాణాలు పోవాలంతే. ఆనాడు రాముని విడిచినటువంటి దశరథుడు ఎలా పోతే చనిపోయారు, నిన్ను విడిచి మేము ఉన్నామంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఇప్పుడు మా ప్రాణాలు పోవాలి, నిన్ను విడిచినప్పుడే మాత్రమే మా ప్రాణాలు పోవాలి. అంటే మనసా వాచ కర్మణ అంతా నువ్వే, మా అంతరంగంలో అంతా నువ్వే, ఇంకేమీ లేదు మాకు. అదే ఆత్మ పరిశుద్ధి, మాకంటూ ఇంకేమీ లేవు. నిన్ను విడిచాము అంటే మా ప్రాణం పోయినట్లే. అలాంటి సంబంధం కావాలి నాకు. నువ్వు నా వెంట రావలదు నిలువు అనంగానే మేమేమైపోతామంటే, చేప బయటికి వస్తే ఎలా ప్రాణాలు వదిలిస్తుందో అలా అయిపోతాం మేము. ఎంత చక్కగా చెప్తాం చూడండి. నువ్వు రావద్దు అని చెప్పావు అనుకో మమ్మల్ని, మేము ఎలా అయిపోతాం? నీటిలో ఉన్న చేప ఎంత ఆనందంగా ఉంటుంది, అది బయటకు వస్తే ఏమవుతుంది? చచ్చిపోతుంది. అలాగే మేము చచ్చిపోతాం. నీతో ఉన్నది ఎలా ఉండాలి అని అక్కడ నారాయణ అనే పదం అమ్మ గోవిందా అని ఆనందంగా చెప్పినా, మళ్ళీ నారాయణ అనే పదాన్ని అమ్మ చాలా తెలివిగా, అమ్మ చాలా తెలివి తక్కువది కాదు కదండి, ఎంత చక్కగా చెప్తుందంటే, మాతాపిత భ్రాత నివా సహస్రణం సుహృద్గతి నారాయణ అన్నట్లు ఆ బంధుత్వాలన్నీ నాకు కావాలయ్యా. నువ్వే అన్నీ, నా తండ్రివి నువ్వే, నా పితావి నువ్వే, నా మాతావి నువ్వే. అంటే నా తండ్రివి, తల్లివి, తమ్ముడు, అక్క, నా నివాసం, నేనున్నటువంటి నివాసము, నాకు శరణాగతి అన్నీ నువ్వే సర్వాంతర్యామి నువ్వే, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంతా నువ్వే. అలా అన్నప్పుడు మాకు ఇంకేంటయ్యా, మాకు ఏ వంకల, నువ్వే నాకు కావాలి. నీకు సేవలు చేయడమే మా బుద్ధి, ఇంకో బుద్ధి అనేది మాకు ఉండకూడదు మా మనసులో. నీకు 100 బుద్ధులు ఉండొచ్చు, కానీ
మా బుద్ధి ఎలా ఉండాలి? నీకు సేవ చేసే విధంగానే ఉండాలి. నీ ఆనందమునికే మా సేవలు అన్న బుద్ధితో ఉండాలి తప్పించి ఇక్కడ నీకు సేవ చేస్తూ ఎక్కడో ఆలోచించుకోవటం, నీ వల్ల మాకేదో కలగలేదని చెప్పి దేవుళ్ళ మార్చేసినట్టు మార్చేయటం, మాకు బాగలేదు, ఇందులో మేము కొనసాగలేకపోతున్నామని కొత్త కొత్త వాళ్ళని ప్రవేశపెట్టి దేవతలుగా చేసి వాళ్ళ చుట్టూ తిరగటం, ప్రదక్షిణాలు చేయటం మాకు లేదు స్వామి. నువ్వే మాకు ఆ సేవలచే నీకు కలిగిన ఆనందము చూచి మేము ఆనందింపాలి తప్పించి మాకంటూ ఆనందాలంటూ ఏమీ లేవు. భగవాను కొరకే భగవానుడే చేయించుకోవాలి మాకంతే. మాకంటూ కోరికలు ఏమి లేవు. నీకు ఆనందం కలిగితే మాకు ఆనందం, నీకు దుఃఖం కలిగితే మాకు దుఃఖం, అంతే. మాకేం తెలీదు. మేము చేసే మానసిక కాయిక వాచిక కలాపాలన్నీ నీ కొరకే చేస్తున్నాం. ఆ భావంతో చేయగలిగేటటువంటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించు తండ్రి, ఇదే మా కోరిక, ఎంతకన్నా మాకు కోరిక లేదు. అమ్మ ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి ఈ పాసురంలో. అందుకునే ఈ పాసురం అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అమ్మ వాళ్ళు ఎంత స్పష్టంగా మనసులో ఉన్నటువంటి మాటనన్నిటినీ కూడా అమ్మ చెప్పేసింది. పరమ పురుషార్థాన్ని ఇక్కడ చెప్పేసింది. స్వామికి కావాల్సింది అదే. స్వామి నాకు 1 కోటి రూపాయలు ఇవ్వు స్వామి, నాకు 10 లక్షలు 10 కోట్లు ఇవ్వు స్వామి, నాకు పని అయిపోయేటట్టు చూడు స్వామి. నీ ఆనందం కోసం చేసుకునే దానికి భగవంతుడు ఎందుకు ఇవ్వాలి? ఆయన ఆనందాన్ని కలగజేసే దాన్ని నువ్వు పట్టుకుంటే నీకు చేస్తాడు స్వామి. నాకు 10 కోట్లు ఇస్తే నీకు 100 ప్రదక్షిణలు చేస్తాను, నాకు 10 కోట్లు ఇస్తే నీకు 2 కోట్లు ఇస్తా. ఇది కాదు, ఆయనకి సంబంధించినవి, ఆయనకి సంబంధించిన సేవలు నువ్వు చేసుకోగలగాలి. అప్పుడే స్వామి నిన్ను పట్టుకుంటాడు. ఉదయం 3 గంటలకి 4 గంటలకి లేవలేవా? స్వామికి చేసుకోలేవా? నువ్వు నాకు స్వామి నాకు చేయట్లేదు, నువ్వు స్వామికి ఏం చేస్తున్నావు? స్వామి నాకు చేయట్లేదు, ఇంతమంది భగవంతులు ఉన్నారండి, నాకు ఏ పని అవ్వట్లేదండి, నాకు ఏమీ జరగట్లేదండి, ఎందుకు చేయాలి స్వామి? స్వామికి సేవలు నువ్వేమైనా చేయగలుగుతున్నావా? 4 గంటలకి చేసి స్వామి సేవ ఏమైనా చేయగలుగుతున్నావా? 1 పావు గంట 20 నిమిషాలు ధ్యానంలో ఉండగలుగుతున్నావా? ఉండలేనప్పుడు స్వామి నీకు ఎందుకు చేయాలి? ఇక్కడ అమ్మ ఎంత స్పష్టంగా మన అందరికీ ఎంత తెలియజేస్తోంది, ప్రతి విషయము తెలియజేస్తోంది. ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తోంది. తిరుప్పావైని పట్టుకుంటే చాలు, అది దివ్య ప్రబంధము, అందులో లేనిది ఎక్కడా లేదు. అష్టాక్షరీ మహామంత్రం అనేది ఇందులో మనకు కనిపిస్తుంది. గోవిందా నీకు అనడంలో సర్వజగద్రక్షుడైన పరమాత్మకే అని అకారార్థం వచ్చినది. గోవిందా అంటంలో అకారార్థం వచ్చింది. నీకే అనడంలో ప్రణవంలోని ఉకారం వచ్చింది. అంటే పరమాత్మకే చెందినవాడను అని చెప్పడానికి అనమాట. అందులో ఉకారం వచ్చింది. మేము అనడంలో ఓంకారంలోని మకారం వచ్చింది. అంటే జీవకోటి వచ్చింది అనమాట. నీతో సర్వవిధ బంధుత్వములు కలవారము అనడంలో నారాయణ అని అర్థం వచ్చింది. ఎప్పటికీను 7 జన్మలకి అనడంలో ఆయా అను చతుర్థీ విభక్తి చేత ప్రార్థన సూచించబడింది. ఇలాగా అష్టాక్షరీ మంత్రార్థము ఈ శ్రీవ్రత లక్ష్యమని గోపికలు చెప్తున్నారు. ఇక్కడ అమ్మ ఏం చెప్తోందంటే ఈ అష్టాక్షరీ మహామంత్రం యొక్క పరమార్థమే, మంత్రార్థమే ఈ ధనుర్మాస ఈ తిరుప్పావై యొక్క లక్ష్యము. ఎంత ఒక్క మాటలో చెప్పేసింది. అంటే చూడండి, అష్టాక్షరీ మహామంత్రాన్ని ఎన్నిసార్లు మీరు జపించినా, తిరుప్పావై విన్నా చదివినా అంత దివ్యమైన జ్ఞానము మనకు వస్తుంది. స్వామివారి ఇచ్చేటటువంటి ప్రసాదం అది. అంటే దీని అర్థాన్ని ఎంత మనం సంధానం చేసుకోవాలో గుర్తుపెట్టుకోండి. తిరుప్పావై చదివినా విన్నా సకల శుభాలు నెరవేరుతాయి. అష్టాక్షరీ మహామంత్రాన్ని ఎన్నిసార్లు చేస్తే ఫలం వస్తుందో ఒక్కసారి తిరుప్పావై వింటే అంత జ్ఞానము భగవంతుడు మనకిస్తాడు. ఇతర కోరికలు మాకు లేకుండా చెయ్యి అనడంలో ఎంత పరమార్థం ఉందంటే, ఇవాళ ఎంత ఆనందకరమైన రోజు. అమ్మ చెప్పేది ఇవాళ భోగి పండుగ. ఇతర కోరికలు మాకు లేకుండా చేయడంలో ఈ భోగి పండుగ నాడు మనం వేసే మంట గుర్తుకు రావాలి మనకి. ఇవాళ భోగి పండుగ కదండి. ఈ భోగి పండుగలో మనం వేసే మంట మనకు గుర్తుకు రావాలి. ఇతర కోరికలన్నీ దహించడమే మంట వేయడం అని అర్థం. ఇంకెంతకన్నా ఏం లేదు దీని అర్థం. నీవే నీ కొరకే మా కైంకర్యము మాచే కైంకర్యం చేయించుకొని స్వీకరించవలను అని అమ్మ స్వామిని అంటుంది. నీ సాయుధ్యము స్వామి, నీ సాయుధ్యమే మాకు కావాలి. అదే మాకు శ్రీరామ రక్ష,
అందుకునేనయ్యా ఇంత చలిలో నిన్ను చేరి నీ పద్మములు సేవించి నీ పాదపద్మాలు సేవించడం కోసం మేము వస్తున్నాం తండ్రి అని ఎంత చక్కగా అమ్మ ఆ భాషణంలో ఎలా చెప్పింది. తెల్లవారకనే వచ్చి నిన్ను సేవించి నీ సుందర పాదార విందాలు ప్రస్తుతించడం చేయుటకు ప్రయోజనము వినవయ్యా, ఇదే విను నేను చెప్పేది. మా గోకులమున అవతరించిన మమ్మల్ని అందరినీ నీవు మేము చేయు కైంకర్యములు వలదు అనట తగదు, మేము చిన్నవాళ్ళం కదా చేయలేమని చెప్పేసి వద్దనుకుంటున్నావేమో, అలాంటివి వద్దు, మేం చేయగలము. నీవిచ్చే పరావాజ్యం మాకెందుకయ్యా గోవింద, 7 జన్మలకి ఎప్పటికీ నీతోనే వేడని బంధం మాకు కావాలి, నీ సేవలతోనే మేము తరించిపోవాలి. చిల్లర కోరికలు మాకెందుకు, నా కోట్లు రావాలి, 10 కోట్లు రావాలి, 100 కోట్లు రావాలి, ఎందుకయ్యా? నా ఆనందం నీ ఆనందం కాదు, నీ ఆనందమే మా ఆనందం. నువ్వు ఆనందపడితే మాకు ఆనందం. చిల్లర కోరికలకెల్లా చెల్లు చీటి రాయించు గోవిందా అంటోందమ్మ. చిల్లర కోరికలకెల్ల చెల్లు చీటి వ్రాయించు గోవిందా, జగతికే మంగళం కూర్చు, ఈ వ్రతాన్ని మేము చేస్తున్నాము గోవిందా అంటూ స్వామిని అమ్మ చక్కగా ఎంత చక్కగా గానం చేసి ఆ పాసురాన్ని పాడిందంటే అంత పాసురాన్ని అమ్మ చక్కగా పాడింది. యథానధ్య స్యందమానా సముద్రే అస్తం గచ్చతి నామరూపే విహాయ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏమిటది? నదులన్నీ ప్రవహించి సముద్రంలో చేరినట్లు అందరూ ఒక సముద్రంలోనే చేరాలి. ఆ ఒక సముద్రం ఏంటి? స్వామియే ఆ సముద్రం, అందులోనే స్నానం చేయాలి. మాకు వ్యక్తిగతంగా ఎన్నో గొప్ప ఉండొచ్చు, మాకు ఎన్నో సన్మానాలు చేసి ఉండదు, ఇవన్నీ కాదు గొప్ప. స్వామిని సేవించడమే మా గొప్ప, స్వామి ఆనందమే మా ఆనందం. ఏదైతే ఈ నదులన్నీ వచ్చి సముద్రంలో చేరి నామరూపాలు లేకుండా పోయాయో, అలాగే మేము నీ కృపతో, మీ ప్రేమతో మేము తరించిపోవాలి, నీలో మేము కలిసిపోవాలి అని అమ్మ చక్కగా ఒక సమాన ధర్మాన్ని అమ్మ ఈనాటి పాసురంలో చక్కగా చెప్పింది. అమ్మ ఎంత అద్భుతంగా చెప్పిందంటే ఉపాయ ఉపేయములు బాహ్యంతరార్థాల గురించి అమ్మ చక్కగా ఈ పాసురాన్ని వినిపించింది స్వామికి. స్వామి కూడా ఎంతో ఆనందపడిపోయారు. అంతే, స్వామికి కావలసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మ నోటి నుంచి వచ్చేసాయి. కేవలం పరావాద్యం కావాలని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే స్వామి అలా మాట్లాడేవారు కాదేమో, అమ్మని స్వీకరించేవారు కాదేమో అని అనిపిస్తోంది. పరావాద్యం గురించి వచ్చారు కదా మీరు అని స్వామి తెలివిగా అడిగినప్పుడు, అంటే నీకు ఏదైనా కావాలి అని స్వామి అడిగినప్పుడు మాకక్కర్లేదు, స్వామినే పట్టుకుంటామనే మార్గాన్ని అమ్మ చూపించేది. నీకేం కావాలి కోరికలు అని అడిగితే నాకే కోరికలు అక్కర్లా, నువ్వే మాకు కోరిక. మా ఊరి వాళ్ళు అడిగారు కాబట్టి నిన్ను పరావాద్యం అడిగాను, కానీ మాకెందుకయ్యా పరావాద్యం, నువ్వు పరమ పురుషార్థాన్ని నువ్వు తప్పించి మాకేం అక్కర్లేదు. ఇలాంటి జ్ఞానం ఉంటే, ఇలాంటి జ్ఞానం ఉంటే కాదు ఉండాలి అని తిరుప్పావైలో అమ్మ చాలా స్పష్టంగా మన అందరికీ తెలియజేసింది. మనిషిగా పుట్టి భగవంతుల్లో ఐక్యం కావడం సాధ్యమా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పింది మన అమ్మ గోదాదేవి, ఆండాళ్ళ తల్లి. ఎట్టకేలకు గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకుని 29 పాసురాలు పూర్తి చేసుకుని, అంటే నీటితో 29 పాసురాలు పూర్తి చేసుకుని గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణు చిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం ఆడతానని చెప్పారు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని కృష్ణుడు చెప్పారు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తునికి సంతోషానికి అవధులే లేవు. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరారు. పెళ్లి కూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించినటువంటి మన అమ్మ ఆండాళ్ల తల్లి గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు అయిన భోగినాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజున గోదాదేవికి రంగనాథునికి వైభవంతంగా కళ్యాణాన్ని జరుపుతూ ఉంటారు. ఈ కారణం చేతనే అమ్మ స్వశరీరంతో
రంగనాథుల్లో ఐక్యమైంది. దీనికి సాక్షిభూతంగా మనం వివాహాలు జరుపుతాం. ఎవరికి? మన అమ్మకి ఆ స్వామివారికి కలిపి వివాహం జరుపుతూ ఉంటాం. గోదాదేవి శ్రీ రంగనాథ కళ్యాణము జరిగిన రోజునే మనం భోగి అంటాం. భోగి అనగా భోగము అని అర్థం. భోగం అంటే ఏం భోగము? పరమాత్మానుభవమే భోగము కింద లెక్క. అది పొందినటువంటి రోజు ఈ రోజు కాబట్టి అమ్మ ఆశీర్వాదం, స్వామివారి అనుగ్రహం మనందరికీ కూడా, ఈ పాసురం విన్నవారందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఫలశ్రుతి పాసురంలో మనందరం కూడా అమ్మని ఒక్కసారి అయ్యవారిని మంగళ శాసనాలు మనం తెలియచేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.